హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కమల్ కుమారి వ్లాగ్స్. ఈరోజు నేను ప్రిపేర్ చేసేది ముల్లంగి ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేసేలా ఉంటుంది. ముందుగా నేను 1/2 kg ముల్లంగి తీసుకున్నాను. అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని త్వరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 కప్పు ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని కూడా వేసేసుకోవాలి. ముల్లంగి వేసాక మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్నాక ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిన్న కళాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసి కొంచెం లైట్గా వేయించాలి. వేయించిన ధనియాలని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఈ ముల్లంగి ముక్కల్ని బాగా ఫ్రై అవ్వాలి. ముల్లంగి స్మెల్ రాకుండా ఉండాలంటే ఎంత బాగా ఫ్రై అవుతే అంత బాగుంటుందండి. అస్సలు స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ స్మెల్ కొంతమందికి నచ్చదు, అందుకని బాగా దోరగా ఫ్రై చేసుకోండి ముక్కల్ని. చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ధనియాల పౌడర్, 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా 1 స్పూన్, తగినంత సాల్ట్ వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ముల్లంగి ఫ్రై రెడీ అండి. ముల్లంగి ఫ్రై తిన్నప్పుడు మెంతి కూర అస్సలు తినకూడదు. ముందు తినకూడదు, వెనక తినకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, చాలా డేంజర్. ఓకేనండి. కామెంట్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దాంట్లో మరిన్ని